ఇళయ దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికోసం ఇప్పటికే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క విషయంలో తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అదే విజయ్ ఇకపై సినిమాలలో నటించకపోవడం. దీన్ని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పైగా విజయ్ నటించిన లాస్ట్ మూవీ ది గోట్ మూవీ డిజాస్టర్ అవ్వడం కూడా ఫ్యాన్స్ ను కొద్దిగా ఇబ్బంది పెట్టిన విషయం. దీనికి తోడు విజయ్ చేయబోతున్న ఆఖరి మూవీ కూడా తెలుగులో ఒక టాప్ హీరో నటించిన మూవీ అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలకు తెరపడింది. అనిల్ రావిపూడి నందమూరి నటసింహం కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి ఏ రేంజ్ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో విజయ్ రీమేక్ చేయబోతున్నాడని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై రీసెంట్ గా ఈ చిత్ర దర్శకుడు వినోద్ స్పందించారు. విజయ్ చేయబోతోన్న ఆఖరి చిత్రం ఎటువంటి రీమేక్ కథ కాదని, స్ట్రైట్ మూవీని అని, ఒక పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతోందని తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ గతంలో ఎక్కువగా టాలీవుడ్ హిట్ సినిమాల మీదే ఆధారపడేవాడు. కానీ తుపాకీ చిత్రం తర్వాత రూట్ మార్చి స్ట్రైట్ మూవీస్ తోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. పైగా వినోద్ తెరకెక్కించిన కాకి, వలిమై, తునీవు లాంటి చిత్రాలతో కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించాడు. దానికి తగ్గట్లుగానే విజయ్ వినోద్ కాంబినేషన్ లో రాబోతోన్న విజయ్ 69 చిత్రం కోసం ఎలాంటి రీమేక్ కథపై ఆధారపడలేదు. ఇక విజయ్ 69 షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంతో విజయ్ గ్రాండ్ హిట్ కొట్టి సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలతో బిజీ కానున్నాడు.